నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రపంచ దేశాలకు పెద్ద ముప్పుగా మారింది ఉగ్రవాదం అన్నమాట. కువైట్ కానీ ఇండియా కానీ లేకపోతే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే తీవ్రవాద సంస్థల్లో చేరడానికి చాలా మంది ఏమన్ మరియు సిరియా వెళుతూ ఉన్నారు. కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో, కువైటీలను ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సైనిక రంగంలో పనిచేస్తూ ఉన్నవారు, కువైట్ సైనికులలో పనిచేసేవారు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీవ్రవాద భావజాలానికి అయితే ఆకర్షితులయ్యి ఆ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది తీవ్రవాద సంస్థలకు ఫండింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కువైట్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ మనం చూసుకుంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. అటువంటి వారిని ముందే పసిగట్టి వాళ్ళను అరెస్ట్ చేసి జైలు శిక్ష వేస్తూ ఉంది. ఇండియాలో కూడా ఇటువంటి దేశద్రోహులకు ఏమాత్రం కొదవలేదన్నమాట. కువైట్లో మాదిరిగానే ఇండియాలో కూడా ఇటువంటి దేశద్రోహులను గుర్తించి వాళ్ళకు కూడా జైలు శిక్ష వేసి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తాజాగా కువైట్లో మనం చూసుకుంటే ఒక మాజీ సైనికుడు 5 ఏళ్ల జైలు శిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించింది. తీవ్రవాద సంస్థల్లో చేరి నిధులు సమకూర్చి టెలిగ్రామ్ లో ఆ సంస్థ తీవ్రవాద ఆలోచనలను వ్యాప్తి చేశాడు. అలాగే స్టేట్ సెక్యూరిటీ సర్వీస్ సమర్పించిన సాక్ష్యాలు మరియు పరిశోధనల తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ ను కువైట్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అలాగే కువైట్ లో సైనికుడుగా పనిచేస్తూ ఉన్న ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే 2016 నుంచి అయితే తీవ్రవాద సంస్థతో అయితే తన యొక్క కార్యకలాపాలు నడుపుతూ ఉన్నాడు. అలాగే యొక్క తీవ్రవాద సంస్థకు మొదటిసారిగా 60 దినార్ల డబ్బును నేను బదిలీ చేశానని చెప్పేసి, అలాగే నేను ఎప్పటికీ వారితో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాను. అలాగే నాతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా ఆ తీవ్రవాద సంస్థలో చేర్పించేందుకు సిరియా వెళ్దామని చెప్పి ప్రయత్నించాము. కానీ ఆ యొక్క వ్యక్తి ఒప్పుకోలేదని చెప్పేసి, అతని యొక్క కుటుంబ పరిస్థితులు కానీ లేకపోతే అతనికి ఉన్న సమస్యల వల్ల నాతో రాలేకపోయాడని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి కువైట్కు వచ్చిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేశానని చెప్పేసి ఆ యొక్క మాజీ సైనికుడైతే ఒప్పుకోవడం జరిగింది. కువైట్ లో ఒక సైనికుడే ఇలా చేస్తే సైనిక రహస్యాలు ఏవైతే ఉన్నాయో తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే కువైట్ దేశ భద్రత మరియు రక్షణ చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఇండియాలో కూడా ఇటువంటి వారు ఉన్నారు. అటువంటి వారిని కూడా భారత ప్రభుత్వం పట్టుకొని శిక్ష విధించాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము. ఎందుకంటే దేశంలో మనం ఇక్కడ హాయిగా సంతోషంగా ఉన్నామంటే ఇండియాలో ఉన్న పోలీసులు కావచ్చు, లేకపోతే సైనికులు కావచ్చు, భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇక్కడ మనశ్శాంతిగా ఉన్నాము. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.